వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు చెందిన మోసపూరిత ఖాతాల విషయంలో చర్యలకు బాంబే హైకోర్టు అనుమతించడాన్ని ఆయన సవాల్ చేయగా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే బ్యాంకులిచ్చిన షోకాజ్ నోటీసులపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వద్ద తన వాదనలు వినిపించుకోవడానికి అనిల్ అంబానీకి సుప్రీం ధర్మాసనం అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖాతాలను మోసపూరితమైనవిగా ప్రకటించాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ ముందు అనిల్ అంబానీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ వాటిపై స్టే విధించడంతో పాటు భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోకుండా ఆదేశాలిచ్చింది. మోసపూరిత ఖాతాలుగా గుర్తించే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను సదరు బ్యాంకులు పాటించలేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలోనే 3 బ్యాంకులు, ఆడిట్ సంస్థ, బీడీఓ ఇండియా ఎల్ఎల్పీ ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లాయి. దీంతో విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేస్తూ తదుపరి చర్యలకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే అనిల్ అంబానీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీల రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా పేర్కొనడాన్ని సవాలు చేస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.